ఒక దశలో నాకు బాగా గుర్తున్న విషయం ఏంటంటే, ఆ దశలో రామారావు గారు యాక్ట్ చేసిన అన్ని పిక్చర్లు నేను రాసిన సందర్భాలు ఉన్నాయి. అన్ని పిక్చర్లు అంటే ఆ రోజుల్లో 7-8 పిక్చర్లు చేసేవారు హీరో గారు. ఆ రోజుల్లో ఒక దశలో ఒక తరహా సినిమాలు బాగా రాణించని రోజుల్లో వారి కెరీర్లో పెద్ద మలుపు తిప్పిన చిత్రము యాంగ్రీ యంగ్ మ్యాన్ చిత్రము జంజీర్. ఆ జంజీరు నిప్పులాంటి మనిషి, అది నేను రాయడం జరిగింది. ఆ రంగుల పరదాల వెనుక ప్రపంచంలో ఏం జరుగుతున్నది పట్టించుకోకుండా హాయిగా ఆనందంగా బ్రతుకుదాం. ఆ రంగు పరదాల కవతల మనుషులు చస్తే చామని, ఆ స్మగ్లర్ల లారీల కింద పసిపాపలు చిత్తరోధ అయితే కానీ మనకేం నష్టం? వాళ్ళ ఆత్మనాదాలు చావుకేకలు నా చెవిదాకా రానియను. ఒకవేళ వచ్చినా గట్టిగా చెవులు పూసుకుంటాను. నీ ఒళ్ళో తలపెట్టుకుని ఆనందిస్తాను. నీ కళ్ళు చూచి మురిసిపోతాను. ఒక ముసలాడు చచ్చిపోయిన తన పిల్లల కోసం పిచ్చివాడు ఆ పిల్లల్ని చంపిన హంతకుడు ఎక్కడున్నారని ప్రతి ఊరు ప్రతి వాడ గాలిస్తున్న సంగతే మనసులోకి రానియ్యాను. అలాగే లక్ష్మి, మనం మంచిలు కట్టుకుందాం, ఆ ఇంటికి అందమైన పరదాలు వేసుకుందాం. అసలు ఆ ఇల్లున్న ప్రపంచం ఎన్ని అక్రమాలతో అన్యాయాలతో దుర్మార్గాలతో కుళ్ళి కృషించిదే మనకి. అలాగే నీ కోరిక అదేగా, ఆ కోరిక తప్పక తీరుతుంది. నేను తీరుస్తాను లక్ష్మి, తీరుస్తాను. జంజీర్ తర్వాత ఆ యాంగ్రీ యంగ్ మ్యాన్ పాత్రల్లో అమితాబ్ బచ్చన్ గారు చేసిన వేషాలన్నీ దాదాపు రామారావు గారు చేశారు. అన్ని సినిమాలు తెలుగులో సక్సెస్ఫుల్ అయ్యాయి. ఆ దశలో వచ్చిన చాలా సినిమాలు నేను రాశాను. రోటీ తెలుగులో రాశాను, నేరనాది కాదు ఆకలిది. లాయర్ విశ్వనాథ్ తెలుగులో రాశా, ఆరాధన గీత్తు నేను రాశా, తర్వాత బంగారు మనిషి రాశా, మేలుకొలుపు రాశా, ఇలాగా మావారి మంచితనం రాశా. ఇవన్నీ ఆ రోజుల్లో బాగా పోయిన చిత్రాలు. ఆయనతో పనిచేయడము, ఆయన నటించడం అన్నది ఒక గొప్ప అవకాశం ఆ రోజుల్లో చేయడం. చాలా మంచి పిక్చర్లు అవి. ఇందాక నేను చెప్పినట్టుగా మంచి సందేశాన్ని ఇవ్వగలిగే పిక్చర్లు, మంచి జ్ఞాపకాలని ప్రోగు చేసే పిక్చర్లు అవన్నీ చేయగలగడం నాకు మంచి అవకాశంగాను ఒక విధంగా అదృష్టంగా కూడా భావిస్తాను. నేను సాధారణంగా ఈ పిక్చర్లన్నీ నేను మహాబలిపురంలో ఉంటూ రాసేవాడిని. మహాబలిపురంలో హోటల్ రూమ్లో ఉంటూ దానిలో ఒక 5-6 నిమిషాలు 7 నిమిషాలున్న ఒక ఆయన కోర్టులో వాదించే ఒక వాదన ఉంది. దాంతో సినిమా ప్రారంభమవుతుంది. ఆ 3-4 రోజుల్లో కూడా ఆ ఒక్క సీనే రాయగలిగాను నేను. ఆ ఒక్క సీన్ రాసి వెనక్కి వచ్చాను. న్యాయంగా ఎస్డి లాల్ గారు దాని డైరెక్టరు, వైవి రావు గారు దాని నిర్మాత, వారిద్దరూ నా స్క్రిప్ట్ వినడానికి కూర్చున్నారు. ఎప్పుడూ ఆ స్క్రిప్ట్ అంతా చదవడం నాకు అలవాటు, కానీ ఆ రోజు ఆ ఒక్క సీనే చదివాను నేను. చదివి వాళ్ళిద్దరూ చాలా ఆనందపడిపోయి నన్ను కాలించుకున్నారు. అప్పుడు వాళ్ళ దుర్వార్త చెప్పవలసింది చెప్పాను, బాబు ఇది ఒక్క సీనే రాశాను, మిగతా సీన్లన్నీ రాయాలని. అయితే వాళ్ళు ఏం ఇబ్బంది పడకపోగా గురువుగారు చాలా బాగా రాశారు, చాలా బాగుందంటూ లాల్ గారు ఓ మాట అన్నారు, మీరు చదివినట్టుగా, మీరు ఈ డైలాగ్ చెప్పినట్టుగా, అప్పటికి నేను ఇంకా నటుడు కాలేదండి, చెప్పినట్టుగా ఎన్టీ రామారావు చెప్తే బాగుంటుందండి అన్నాడు ఆయన. ఎన్టీ రామారావు గారికి మారుతీరావు చదివినట్టుగా డైలాగ్ చెప్పాలని ఎవరు చెప్తారు? మేము ముగ్గురం తర్జన భర్జనలో పడి ఒకరోజు బయలుదేరి ఆయన దగ్గరికి వెళ్ళాను తెల్లవారుదాం. సాధారణంగా ఆయన తెల్లవారుదామని కూర్చుని మాతో డిస్కస్ చేసేవాడు స్టోరీ. ఆ రోజు ఏదో రాముడు గెటప్ ఏదో వేస్తున్నట్టున్నాడు, పీతాంబరం గారు మేకప్ చేస్తున్నారు. మమ్మల్ని అయ్యా మారుతీరావు గారు ఆ సీన్ చదివి వినిపిస్తారటయ్యా అన్నాడు లాల్ గారు. సరే రండి అని మమ్మల్ని ఆ మేకప్ రూమ్లోకి తీసుకెళ్లారు. పీతాంబరం మేకప్ వేయడం మొదలెట్టారు రామారావుకి. ఆ మొహం మీద ఆయన చెయ్యింది. నేను మొదట 2 వాక్యాలు చదివాను. ఆ పీతాంబరం గారి చేతిని అలా పక్కకి తొలగించాడు ఆయన రామారావు గారు. తొలగించి నేను చదివిన 6-7 నిమిషాలు అలా నన్ను చూస్తూ కూర్చున్నాడు. చదవడం అయిపోయింది. కానీ అన్నాడు ఆయన. మళ్ళీ ఈయన మొదలెట్టాడు. ఎవరు మేకప్ చేయడం పీతాంబరం గారు. మొదటి తర్వాత మరొకసారి ఆగి మరొకసారి చదవండి మారుతీరావు గారు అన్నాడు. మళ్ళీ నేను చదవడం మొదలెట్టాను. మళ్ళీ ఆపాడు ఆయన. 2 సార్లు విన్నాడు. 2 సార్లు విన్నాక ఆయనదో మాట ఉంది, అది బాగుంది పదండి అన్నాడు ఆయన. పదండి అన్నాడు కదా అని మేము బయలుదేరి వచ్చేసాం. తర్వాత ఒక 20 రోజులకు ఎంతకో ఆ సీన్ షూటింగ్కి వచ్చింది. నేను షూటింగ్కి వెళ్ళలే. ఆ రోజుల్లో నాకు షూటింగ్లకు వెళ్ళడం నాకు పెద్ద అలవాట్లేదు. నాకు లాల్ గారు వైవీరావు గారు చెప్పింది ఏంటంటే, ఆ రోజున నేను ఇలాంటి పాజెస్తో ఎలా చదివాను అంతే అద్భుతంగా
సింగిల్ షాట్లో ఆ 6 నిమిషాల సినిమా చేశారు రామారావు గారు. అంత అద్భుతంగా చేశారు. అటువంటి ధారణ, అటువంటి డెడికేషను ఒకళ్ళు చెప్తూ ఉంటే ఆయన చెప్పడంలో మంచితనం ఏదో, ఆయన పరంగా ఆయన ఊహిస్తున్నది ఏదో అర్థం చేసుకునే ఒక విచక్షణ, కమిట్మెంటు ఇన్ని ఉండేవారు ఆ రోజుల్లో నటుల్లో. ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకు రాస్తున్నప్పుడు మేము ఆ విధంగా బాధ్యత కూడా ఫీల్ అయ్యేవాళ్ళం. ఇది పరస్పరం చెప్పుకోవాల్సిన విషయం. అవన్నీ గోల్డెన్ డేస్. ఎందుకంటే ఇటు రాసే టెక్నీషియన్కి కానీ, చేసే రచయితకి కానీ, చేసే నటుడికి కానీ మధ్య ఒక తమాషైన బాంధవ్యం ఒకటి ఏర్పడిన రోజులు అవి. ఇది నాకు మీరు అడిగినప్పుడు జ్ఞాపకం వచ్చిన మంచి సన్నివేశం. పోలీస్ ఇన్స్పెక్టర్గా ఎన్టీఆర్ అత్యద్భుతంగా నటించినటువంటి నిప్పులాంటి మనిషి చిత్రాన్ని ఇంతటితో ముగిస్తూ వచ్చే వారం మరో చిత్రంతో కలుసుకుందాం. సెలవు. నమస్తే. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు.